హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియో వచ్చేసేసి శంకుపూలని ఎలా పెంచుకోవాలి, దేంతో పెంచుకోవాలి, మనం ఎట్లా చేసుకుంటే శంకుపూలు అనేటివి మనకి పెట్టుకున్న తర్వాత శంకు చెట్టు అనేది అసలు చనిపోదండి. మెయిన్ మీరు పెట్టుకునే వాళ్ళు కొంచెం పెద్ద సైజులో అటు ఒక టబ్బుల్లో కానీ కొంచెం ఎత్తున్న డ్రమ్ముల్లో కానీ అలా పెట్టుకుంటే ఎప్పటికీ శంకుపూల చెట్టు అనేది లేదంటే మనం 1 ఇయర్ ఆ సీడ్స్ వదిలే మనం పీకేసినా మళ్ళీ ఆ సీడ్స్ మళ్ళీ పడి మొలస్తూనే ఉంటాయి. ఒక తడవ తెచ్చుకుంటే మన గార్డెన్లో ఏదో ఒక మూల శంకుపూల చెట్టు అనేది ఇంకా మనం వేయబడలేదు, మనం ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు. టెర్రస్ గార్డెన్లో చేసుకునే వాళ్ళు మనం ఏదో ఆ సీడ్స్ మనం కొయ్యకుండా పూలు వదిలేస్తాం కదా, ఇగోండి సీడ్స్ అన్నీ ఇలా అయిపోతాయి అనమాట. ఈ సీడ్స్ అన్నీ ఇలా అయిపోయినప్పుడు మనకి పూలు అనేటివి ఎప్పుడు కూడాను పూలు కొయ్యకుండా ఉంటే సీడ్స్ కూడా వదిలేసుకోవచ్చు. అవి ఇంకా మనం వదిలేసినా కూడా అవి ఎక్కడో అది ఇక్కడ ఎండకి పగిలిపోయేసి ఎక్కడంటే అక్కడ పడి మొలిచేస్తూ ఉంటాయండి శంకు పూలు అనేటివి. ఎప్పుడు కూడా శంకుపూలని చాలా మంచిది కదండి, హెల్త్కి కూడా చాలా మంచిది. ఇవి లేడీస్కి అయితే చాలా బాగా పనికొస్తాయండి. శంకుపూల వల్ల టీ చేసుకోవచ్చు, మైగ్రేన్ తలనొప్పి ఉన్న తగ్గిపోద్ది, లేడీస్కి వైట్ డిస్చార్జ్ అవుతున్నా తగ్గిపోద్ది. ఇలాంటివన్నీ చాలా ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. హెల్త్ ఇష్యూస్ ఎవరైనా కూడా తలనొప్పికి ఉండేవాళ్ళు, హెల్త్ ఇష్యూస్ ఉండేవాళ్ళు కూడా కంపల్సరీగా ఇది చాలా డైలీ రోజు మార్నింగ్ టీ చేసుకొని ఈ పూలతో తాగితే కూడా చాలా మంచిదండి. ఇంకా వచ్చేసి మనం ఈ పూలను కూడా వాటర్లో వేసేసి బాగా మరిగిచ్చేసే ఆ కలర్ అంతా ఉంటుంది కదా, ఐస్ ప్యాక్లా కూడా చేసేసుకొని ఎప్పుడైనా మైగ్రేన్ తలనప్పుడు అలా కళ్ళపైన కానివ్వండి అలా పెట్టుకున్నా కూడా చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. ఎండాకాలం మెయిన్ మనకి ఎండాకాలం పూలు రావాలన్నా కూడా ఎక్కువ మనం ఏం చేస్తే అంటే మెయిన్ శంకుపూల చెట్టుకి ఏంటంటే ఎండ అనేది ఎక్కువ ఉండాలండి. మెయిన్ 5 నుంచి 7-8 గంటల దాకా ఎండలో పెట్టుకోవడం కానివ్వండి అలా చేసుకోండి. మెయిన్ ఎండ తగిలేటట్టు పెట్టుకోవడానికి ట్రై చేయండి. తర్వాత వచ్చేసేసి నెక్స్ట్ ఇంక మనం వేసుకునేటప్పుడే మనం పెట్టుకునే కంటెంట్ని బట్టి మనం పూలు ఎప్పుడు కూడా గడ్డి కానివ్వండి ఎప్పుడు మొక్క చుట్టూ ఏది లేకుండా నీట్గా చేసుకోవడానికి ట్రై చేయండి. మీకు పందిల్లాగా అల్లించుకునే ప్లేస్ ఉండేవాళ్ళు నాకు ఇంకా ప్లేస్ లాగా ఇదిగోండి గుట్టాల ఇలా మొత్తం తీగలు చూడండి, అది ఇదిగోండి ఇదైతే చక్కగా పై ఇది నాకు దగ్గర 2 కలర్స్ ఉన్నాయండి. మొద్ద శంకు పూలు రెక్కయి వైట్ ఒక 3 కలర్స్ ఉన్నాయండి. వైట్ తీసేస్తాను, ఇంకా వైట్ ఇంకా నాకు ప్లేస్ లేక బ్లూనే ఎక్కువ ఉంచేస్తున్నాను. బ్లూ చాలా వాటికి మంచిదని చెప్పేసి ఇది మనం ఈ బుత్త చెట్టు ఏంటంటే మనం కటింగ్ చేసే కొద్దీ బాగా చిగుర్లు రావడం చూడండి. మనం కొమ్మకి కటింగ్ చేస్తే చూడండి ఇక్కడ కట్ చేస్తే మళ్ళీ తీగది ఇక్కడ పూలు అనేటివి ఎప్పుడు అండి శంకుపూలు కొయ్యకుండా వదిలేసుకొని సీడ్స్ ద్వారా అయినా పెట్టుకోవచ్చు, లేదంటే వర్షాకాలం కొమ్మల ద్వారా కూడా ఈ శంకుపూలు అనేది బతకద్దండి. ఎక్కడంటే అక్కడ పిచ్చిగా మొలుస్తాయండి. ఎక్కడైనా కూడా పొలాల్లో అయినా చూడండి. ఈ మెయిన్ ఈజీ మెయింటైన్, కాకపోతే మనం గార్డెన్లో పెట్టుకునే వాళ్ళు కొంచెం జీడలాగా వస్తుందండి. ఆ జీడకి ఏం లేదు, నిమ్మాయిలు 15 రోజులకి 20 రోజులకి ఆకుల పైన స్ప్రే చేసుకోండి, అలాంటివి కూడా తగ్గుతాయి అనమాట. ఈజీగా గ్రో చేసుకోవచ్చు. ఇంకా ఎక్కువగా మనకి ఎండ మెయిన్ బాల్కనీలో పెట్టుకునే వాళ్ళు కూడా కొంచెం మార్నింగ్ ఎండ ఉంటుంది కదా, ఒక 10 దాకా ఉదయం నుంచి 10 దాకా మనకి ఎండ ఉండేవాళ్ళు కంపల్సరిగా పెట్టుకోవచ్చండి. కమ్మలు కళ్ళించుకున్న చాలా మంచిగా పూలు అనేవి చూసేదానికి కూడా కళ్ళకు కూడా చాలా ఆనందంగా చాలా బాగుంటుందండి. ఈ పెంచుకునేటప్పుడు కూడా మెయిన్ మట్టి కూడా కోకోపీట్ కానీ వర్మీ కంపోస్ట్ ఆ 3 కలిపి ఇచ్చేటప్పుడే మనం కోకోపీట్ కలిపి పెట్టేసుకున్నారనుకోండి మంచిగా రిజల్ట్స్ వస్తాయండి. కోకోపీట్లో పెట్టేసుకుంటే ఎండాకాలం వాటర్ మనం ఒక 2 డేస్ ఎక్కడికైనా వెళ్ళినా కూడా మంచిగా ఆ చెమ్మ అనేది ఉంటుంది. ఎక్కువగా ఇది వాటర్ కూడా ఎక్కువ కూడా తీసుకోదండి. మనం 2 డేస్కి ఇచ్చిన మొక్క సామాన్యంగా మొండి మొక్క అండి, చనిపోదు. కుంపట్లోనే ఒక 2 డేస్ వాటర్ ఇగిపోయినా ఏం ప్రాబ్లం లేదు. 2 డేస్ 3 డేస్కి ఎక్కడికి మనం పెట్టుకునేటప్పుడే కంపోస్ట్లో పెట్టేసుకుంటే వర్మీ కంపోస్ట్ అలా వేసి కోకోపీట్ అయిపోయామనుకోండి ఆ చెమ్మ అనేది ఒక 2 డేస్ పోయేటప్పుడు ఫుల్గా వేసి ఒక 2 డేస్ 3 డేస్ వరకు వాటర్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇంకా తర్వాత వచ్చేసి దీనికి కంపోస్ట్లు కూడా కిచెన్ వేస్టేజ్ 15 రోజులకు కానీ 20 రోజులకు కానీ కిచెన్ కంపోస్ట్ కానివ్వండి మనం రెగ్యులర్గా ఇచ్చే మొక్కలకి పూల మొక్కలకి ఎలా ఇస్తామో అలాగే ఇవ్వండి. ఎప్పుడు కూడా రెగ్యులర్గా ఎలా ఇస్తామో అలాగే ఇచ్చినా కూడా సరిపోతుందండి. నెక్స్ట్ వచ్చేసేసి ఇప్పుడు కంపోస్ట్లు కూడాను
లిక్విడ్స్ వచ్చేసి పుల్లటి మజ్జిగ ఇవ్వండి. పుల్లటి మజ్జిగ కూడా చాలా బాగా పనికొస్తుందండి. పుల్లటి మజ్జిగ అయితే బాగా పనికొస్తుంది. నెక్స్ట్ మీకు తర్వాత వచ్చేసి ఆనియన్ తొక్కులు కానివ్వండి, ఎగ్స్ సెల్స్, మనం బనానా పీల్స్ కానీ ఫర్టిలైజర్స్ కానివ్వండి, అలాంటివి ఎక్కువ ఇచ్చుకోవాలండి. పూలు తగ్గినప్పుడు మెయిన్ ఇవ్వాల్సిందంటే మీకు ఒకటి చూపిస్తాను. పూలు తగ్గినప్పుడు మనం ఇవ్వాల్సిన వాటర్ ఇట్లా మొక్క మొదట్లో పోసినా కూడా చాలా మంచి బెనిఫిట్ వస్తుందండి. పూలు కూడా చాలా బాగా, కానీ నేను ఎప్పుడు చేస్తానండి, ఎప్పటికప్పుడు నాకు చూడండి కొమ్మకి మొగ్గలు చూడండి, చూసారు కదా. ఇంకా మొత్తం ఇగోండి నాకు అసలుకి కొమ్మకి మొగ్గలు ఎక్కడ తగ్గవండి. నేను కొంచెం మనం కేర్ తీసుకోకపోతే తప్పితే మనం ఎప్పటికప్పుడు కేర్ తీసుకొని పూలు పూపించుకోవాలనుకుంటే ఇగోండి నేను కటింగ్ చేసేసానండి. కటింగ్ చేశాక చిగుర్లు కూడా ఇక్కడ నుంచి నేను ఎప్పుడు మొక్కని కటింగ్ చేసుకుంటానండి. కటింగ్ చేస్తే నేను కటింగ్ చేసినప్పుడే మొక్కలు పూలు బాగా పోస్తాయండి. కటింగ్ చేయాలి, కటింగ్ ఎప్పుడు చేసుకోవాలండి. కటింగ్ చేయకుండా మాత్రం ఉంచుకోబాకండి. కటింగ్లు చేస్తేనే చాలా మంచిదండి, చెప్తున్నాను కదా. ఇగోండి సీడ్స్ చూడండి, నేను సీడ్స్కి కూడా వదిలేస్తానండి. ఇగోండి ఎప్పుడు సీడ్స్ కూడా వదిలేస్తుంటాను అనమాట. సీడ్స్కి వదిలేస్తే మళ్ళీ సీడ్స్ అనేటివి మనకి బాగా మళ్ళీ ఇంకెవరైనా అడిగినా కూడా ఇచ్చేదనుకుంటే కానీ సీడ్స్ వదిలేస్తుంటాను. పూలు ఒక్కో తడవ కోసి ఇలా స్టోర్ చేసి పెట్టుకున్నా కూడా మనకి మార్నింగ్ టీలో కూడా చేసుకొని తాగినా కూడా చాలా మంచిదండి. అసలుకి మనకి ఆర్గానిక్గా ఇట్లా శంకు పూలు టెర్రస్ గార్డెన్ మీద పండించుకొని చేసుకుంటే టీలు చాలా మంచిది కదా. బయట కన్నా కూడా ఇగోండి ఇవన్నీ నేను స్టోర్ చేసి పెట్టేస్తానండి. ఎప్పుడు కోసేసుకుంటే ఎప్పటికప్పుడు పూలైతే అసలు ఉంచను. ఇంకా సీడ్స్ కోసం కొన్ని ఉంచుకొని కొన్ని పూలైతే కోసేస్తుంటాను. ఈరోజు నేను ఏం ఫర్టిలైజర్ ఇస్తాను కూడా చూపిస్తారా అండి. మెయిన్ నేను పెట్టుకునేటప్పుడు కొంచెం కంటెంట్ కొంచెం పెద్దది తీసుకొని పెట్టుకోండి. పందిలు పెట్టుకుంటే మీకు మంచిగా అసలు చూసేదానికి కూడా చాలా బాగుంటుంది. నా కొంచెం ప్లేస్లో కూడా నేను ఇలాగే ఇంకా మనం ఇంకా తప్పదు కాబట్టి ఒక దాంట్లో 2 పెట్టుకోవాల్సి వస్తుంది. నా ప్రతి మొక్కకి ప్లేస్ ఉండేవాళ్ళు ముందుగానే ఒక మంచి కంటెంట్లో తీసుకొని పెట్టుకున్నారనుకోండి చాలా బాగా పనికొస్తుందండి. ఇగోండి ప్రతి ఒక్క పూల మొక్కలకి నేను ఇవే ఇస్తానండి. ఏమి ఇస్తాను, వారానికి కానీ 15 రోజులకు కానీ మనం ఇట్లాంటి ఫెర్టిలైజర్స్ చేసుకొని ఇచ్చామనుకోండి. చూడండి పూలు అసలు ఎంత గుత్తులుగా పూస్తుండయో నాకు. ఇది చూస్తున్నారు కదా, చూడండి. ఎప్పుడు కూడాను మన చెట్టు నిండా పూలు పూయాలన్నా కూడా టెర్రస్ పైన ఇంత బాగా మనం పూలు పూయించుకుంటున్నామంటే చూడండి. అసలు మిద్దె పైకి రాగానే మనకి టెర్రస్ మీదకి రాగానే గార్డెన్లో ఫ్లవర్స్తో అసలు నిండిపోయి ఉంటాయండి ఎప్పుడు నాకు. ఇగోండి చూడండి అసలు గుత్తులుగా నేను ఏమి ఇస్తాను ఫెర్టిలైజర్స్ కూడా చూపిస్తా. చూడండి మల్లెపూలు చూడండి ఎంత సైజు పూస్తున్నాయో. ఇది మనం ఇచ్చేదాన్ని బట్టే మనకు ఆ పోషకాలు కూడా అంత బాగా పూలు కూడా అంత బాగా ఎండలకి ఇంత గ్రీన్గా పెంచుకుంటున్నామంటే మనం ఎండాకాలం ఎంత బాగా వాటర్ కానివ్వండి జాగ్రత్తగా ఎక్కువ ఎండ తాడుతున్న వాళ్ళు కొంచెం సన్లైట్ తగ్గించి కొంచెం నీళ్ళలో పెట్టుకోవడం అలా కూడా చేసుకోండి. ఎక్కువ మరీ ఎండ పడిన మొక్కలు కొన్ని బతకలేవు, కొంచెం ఎక్కువ ఎండ పడలేదనే మొక్కలకి ఏంటంటే కొంచెం నీడను పెట్టుకోవడం అలా చేసుకోండి. సమ్మర్లో కూడా పూల మొక్కలకైతే నేను ఎప్పుడు అసలు ఎండకే ఎక్కువ పెడతాను, వాటర్ ఎక్కువ ఇచ్చుకుంటానండి. చెమ్మను చూసి వాటర్ ఇస్తానండి. కొంచెం చెమ్మ తగ్గిందనుకోండి, చెమ్మ తగ్గినప్పుడు దాన్ని బట్టి నేను మొక్కను కూడా అలాగే పెంచుకుంటాను. ఎక్కువ ఎండే పడాలి, సో కొంతమంది పైన వేసుకోవడం అలా నీడేమంటే అవి మొక్కలు అంత అసలు రావండి. ఇంకా చూడండి అసలు చూస్తున్నారు కదా మీ కళ్ళ ముందే చిన్న దాంట్లో పెట్టానండి, ఒక చిన్న బకెట. చూడండి ఇవి అసలుకి ఎంత బాగా పూస్తున్నాయో మీరే చూడండి. అసలు చూస్తున్నారు కదా మనం ఇచ్చే కంపోస్ట్ని బట్టేనండి అసలు కొమ్మకి ఎంత కాస్తున్నాయో ప్రతి దానికి నాకు ఇదిగోండి. నేను ఎప్పుడు కూడా ఇలాగే ఇస్తానండి పూల మొక్కలకి. ఎప్పుడు కూడాను పూల మొక్కలకి మనం ఇచ్చేదాన్ని బట్టి ఆ పూలు కూడా చిన్న దాంట్లో పెట్టుకున్నా మనం కేర్ తీసుకొని పూయించుకోవచ్చని చెప్తున్నానండి. చూడండి అసలు చెట్టు నిండా ఎట్లా పూస్తున్నాయో అసలుకి. ఇదిగోండి ఇది వచ్చేసి ఆనియన్ తొక్కులు, పచ్చిమిరపకాయల తొక్కులు, మనకి ఏమన్నా ఫ్రూట్స్ తొక్కులు అన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ మిక్స్ చేసేస్తాను. మనం కట్ చేసుకున్న కూరగాయలను పడేయకుండా ఒక 3 days 4 days ఇలాగే పెట్టేస్తాను. దీంట్లో ఒక మంచి ఫర్టిలైజర్ చూడండి. ఇది దీంట్లో ఉన్న పొటాషియం, కాలుష్యం మొక్కలకి ఎంత బాగా పనికొస్తుంది అంటే ఎంత బాగా మంచి బూస్టింగ్ లాగా. ఎండాకాలం పూలకి మనకి ఎలాంటి లోటు లేదండి. నిమ్మ తొక్కులు కూడా పడేయనండి. ఇలా ఒక ఫర్టిలైజర్ అనేది రెడీ చేసుకోవచ్చండి. వంటింట్లో దొరికే వాటితో ఒక ఫర్టిలైజర్ అనేది తయారు చేసి ఇగోండి ఇది మొత్తం పిసికేసేసి నేనేం పడేయనండి, చూపిస్తాను. ఇది మళ్ళీ కంపోస్టు మొక్క మొదట్లో పెట్టేస్తానండి.
ఇదిగోండి, ఇది వంగ మొక్క కదా, నేను ఇలా మట్టి తీసేసేసి ఇప్పుడు ఈ వేస్ట్ అంతా పడేయనండి. ఇదిగోండి, ఆ వాటర్ అంతా గట్టిగా పిండేసేసి ఇది ఇట్లా పెట్టేస్తాను. మంచి కంపోస్ట్లో కలిసిపోద్దండి, మనకి ఏం ప్రాబ్లం లేదు. ఇలా వేసేస్తాను అంతే, మంచిగా ఒక 3 days 4 daysకి అది కలిసిపోద్ది. ఇదిగోండి, నేను ప్రతి ఒక్క మొక్కకి ఇలా మనం వేస్ట్గా పడేయకుండా ఇలా చేసుకున్నాం అనుకోండి. ఇదిగోండి, ఈ బకెట్ వాటర్ తీసుకున్నాను కదా, ఈ బకెట్ వాటర్ తీసుకున్నప్పుడు ఈ వాటర్ ఇలాగే పోసేస్తానండి. ఇలా పోసేసి ప్రతి ఒక్క పూల మొక్కలకి ఇస్తానండి. ఇదిగోండి, మెయిన్ శంకు పూలకి ఇంతేనండి, చాలా ఈజీగా ఆనియన్ తొక్కులు ఇలా పోసేసేయండి, మొక్క మొదట్లో పోసేసేయండి. ఇదిగోండి, ప్రతి పూల మొక్కలకి ఇస్తానండి. పూలు ఇంత బాగా వస్తున్నాయి కారణం ఏంటంటే అవి కూడా చూపించాను కదా, కస్తూరి పూలు కూడా చూడండి, ఇవి అసలు ఎంత బాగా పూస్తున్నాయో దేవుడికి నేను కొనుక్కొని అవసరం లేదు. టెర్రస్ మీద పెట్టుకునే వాళ్ళు ఒక 2-3 మొక్కలు పూల మొక్కలు పెట్టుకున్నా కూడా పూలు అనేటివి చూడండి అసలు నాకు ఎంత బాగా వస్తాయో. కొన్ని వదిలేస్తాను, ఒక్కరోజు కోసుకోలేక కూడా. అలాగే తేనెటీగలు ఉదయం పూట వస్తే అసలు మార్నింగ్ మంచి ఒక వాసన వస్తూ గార్డెన్లోకి రాగానే మంచి వాసనతో మంచిగా ఇలా ఎవరైనా కూడా ఈజీగా శంకు పూలు ఎలా చేసుకోవాలనేది మనం పెట్టుకునే దాన్ని బట్టి, మనం జాగ్రత్తగా కేర్ తీసుకునే దాన్ని బట్టి అండి చెప్తున్నాను కదా. ఎప్పుడు కూడా ఎండ కంపల్సరిగా మంచి ఎండ పడేటట్టు చూసుకోండి. ఎండకి ఎండ పడిందని ఎండలోనే ఎక్కువ మొక్కలు చాలా బాగా వస్తాయి. మనం కటింగ్ చేసుకొని వాటర్ ఇవ్వడం, కంపోస్ట్ ఇవ్వడం కానివ్వండి, 15 రోజులకి ఏమన్నా స్ప్రే చేసుకోవడం, నిమ్మ ఆయిల్ కంపల్సరిగా 15 రోజులకి 20 రోజులకి ఆకులు స్ప్రే చేసుకోవడం అలాంటివి కంపల్సరిగా చేసుకోండి. మెయిన్ అలా చేసుకుంటే మొక్క ఎంత బాగా హెల్తీగా పూస్తాయో. పూలు చూస్తున్నారు కదా, మీరే చూస్తున్నారు నా గార్డెన్లో ఎటు చూసినా ఫ్లవర్స్ అనేవి. ఇలాంటివి లిక్విడ్ కిచెన్లో వేస్ట్గా పడినవి ఇలా స్టోర్ చేసేసి 15 రోజులకి 20 రోజులకి ఇలా ఇచ్చుకున్నారనుకోండి, మంచిగా మొక్కలు హెల్తీగా పూలు అనేటివి కూడా చాలా బాగా పూస్తాయి. చూడండి అసలు ఎంత అందంగా ఉండయో. ఇది కొంచెం తగ్గినాయి కాబట్టి, లేకుంటే శంకు పూలు అయితే రోజుకి నాకు ఒక చిన్న గిన్నె నిండా వస్తాయండి. ఇది కొంచెం ఇప్పుడు ఇంక ఇచ్చాను కదా, ఒక 2 days మళ్ళీ మీకు చూపిస్తాను. నాకు శంకు పూలు ఇచ్చాక ఎలా వస్తుంది ఏంటనేది కూడా చూపిస్తాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.